అమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించిందా? సో 'శబరి' మూవీ ఎలా ఉంది? సో అసలు ఈ స్టోరీ ఏంటి? అసలు చివరికి ఏమవుద్ది? ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే సంజన, వరలక్ష్మి శరత్ కుమార్ తన తల్లిదండ్రులను ఎదిరించి అరవింద్ అంటే గణేష్ వెంకటరామన్ అయితే వివాహం చేసుకుంటుంది. ఇక వారిద్దరికీ రియా అంటే బేబీ నివేక్ష పుట్టిన తర్వాత విడిపోతారు. అయితే రియాను సంజనాను చంపడానికి సూర్య అంటే మైమ్ గోపి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే భర్త అరవింద్ నుంచి విడిపోయిన తర్వాత తన పాపను రక్షించుకోవడానికి తన స్నేహితుడు లాయర్ రాహుల్ అంటే శశాంక్ అనమాట సహాయం తీసుకుంటుంది. సో ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ నుంచి సంజన ఎందుకు విడిపోయింది? కూతురు విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగింది? సంజనాను సూర్య ఎందుకు టార్గెట్ చేస్తాడు? సంజనాకున్న మెంటల్ డిజార్డర్ ఏమిటి? తనకున్న మానసిక లోపం వల్ల ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టాయి? సూర్య నుంచి రియాను తనను ఎలా కాపాడుకున్నది? అరవింద్తో బంధానికి ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ 'శబరి' మూవీ. సో దర్శకుడు అనిల్ కట్జ్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగుంది, కానీ కథలో రకరకాల లోపాలు, ఫుల్ స్టాప్లో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని సమస్యలు ఉండటం వల్ల ఫుల్ స్టాప్ మొత్తం కొంత సాగదీసినట్టు అయితే అనిపిస్తుంది. కానీ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ముందు 15 నిమిషాల్లో ఆ ట్విస్ట్ అయితే కథ మరో జోన్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కథపై ఆసక్తిని అయితే పెంచుతాయి. అయితే కథను డిఫరెంట్గా చెప్పడానికి స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదనేది స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక యంగ్ ఉమెన్ పాత్రలతో ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఉన్న ఇమేజ్ నుంచి పక్కకు వచ్చి పూర్తిగా పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న సినిమాను చేసిందనే చెప్పాలి. ఇక సినిమా భారాన్ని మొత్తంగా తన భుజాలపై నడిపించగల సత్తా ఉందని ఈ సినిమాతో ఆమె చెప్పగానే చెప్పింది. ఇక 'శబరి' అంటే మాతృత్వం, అలాంటి మంచి భావన ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. కథలో వేరియేషన్స్ లేకపోవడం వల్ల తన పాత్ర పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేసిందనే చెప్పచ్చు. ఇక మిగతా పాత్రల విషయానికి వస్తే గణేష్ వెంకటరామన్ గెస్ట్గానే కనిపిస్తాడు, కానీ క్యారెక్టర్ మాత్రం కథకు బలంగా ఉండేదనే చెప్పాలి. సో ఇక మైమ్ గోపి నెగిటివ్ షేడ్లు అయితే ఆకట్టుకున్నాడు. ఇక మధునందన్, సునయన, బేబీ నివేక్ష వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టే న్యాయం చేస్తారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఇక పుస్టాప్లో కొన్ని సీన్లపై కత్తిరపడి ఉంటుంటే ఇంకా బెటర్ ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఉండేది అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ పాయింట్స్. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమైనప్పటికీ నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా అనుసరించే నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి. ఇక కథనాలపై మరింత దృష్టి పెట్టుంటే ఇంకా బెటర్గా ఉండేది అనిపిస్తుంది. ఇక మదర్ సెంటిమెంట్తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ 'శబరి'. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమా ప్లస్ అయితే కథలో వేరియేషన్ లేకపోవడం, ఒకే పాయింట్ మీద సినిమా సాగడం వల్ల కొత్తదనం కొట్టించినట్టు కనిపించదు. కానీ చాలా సీన్స్లో అయితే ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినా చెప్పొచ్చు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్యాన్స్ ఆమె నటన ఇష్టపడే వారికి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.